మంగళ స్నానాలు అయిపోయాయి. ఇప్పుడు మంచినీళ్ళతో స్నానం చేసి రామ్మ అని ఈ విధంగా సుందరమ్మ చెప్పి వెళ్తూ ఉంటుంది. కోపంతో చెంబు విసిరి కొడుతుంది. అది వెళ్ళి సుందరమ్మకు తాకుతుంది. ఏమైందిరా? ఏమో అక్క, పైనుంచి చెంబు వచ్చి ఈడపడ్డది, ఇప్పుడు కింద పడ్డది అని ఈ విధంగా చెప్పగానే అయ్యో అయ్యో అని టెన్షన్ పడుతుంటే, నువ్వు అంత టెన్షన్ పడుతున్నావంటే నువ్వే ఇసిరేసావక్క ఆ చెంబుని అని ఈ విధంగా అడగగానే, మూసుకొని ఏదో ఒకటి చెయ్యిరా అని ఈ విధంగా అడగగానే, అక్క షీఈస్ డై అని ఈ విధంగా చెప్పగానే, ఇక నీ పెళ్ళి ఆగిపోయినట్టే అక్క అని ఈ విధంగా చెప్పగానే రామలక్ష్మి సంతోషం పడుతుంది. ఏంటక్క పెళ్ళి ఆగిపోతుందంటే చాలా బాధపడుతున్నావు అనుకుంటే నువ్వు సంతోషం పడుతున్నావేంటి? గుడ్ న్యూస్కి ఎవరైనా ఏడుస్తారా? సరే కానీ వాళ్ళందరినీ పిలుచుకురాపోరా అని ఈ విధంగా చెప్పగానే అందరినీ పిలుచుకొని వస్తూ ఉంటారు. అమ్మ ఏమైంది, అసలు ఏం జరిగింది అని ఈ విధంగా రఘురామ్ అడగగానే, ఏమో పైనుంచి చెంబచ్చి నానమ్మ పిత పడ్డది, ఇప్పుడేమో కింద పడ్డది అని ఈ విధంగా చెప్పగానే, అసలు ఆ చెంబు విసిరేసింది ఎవరు అని ఈ విధంగా రఘురామ్ అడగగానే, ఏమో అని రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఏమైంది అని ఈ విధంగా రఘురామ్ అడగగానే, ఏమో నాన్న నాకు తెలీదు అని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏంటి, నేను లైట్గానే కదా చెంబు విసిరేసింది, ఇప్పుడు చనిపోయింది అంటున్నాడేంటి అని రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ సుందరమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక సుందరమ్మ కూడా లేచి ఏమైందిరా అని ఈ విధంగా అడగగానే, ఏం లేదమ్మా అని ఈ విధంగా రఘురామ్ కూడా చెప్తూ ఉంటాడు. ఏంటి, అరే నువ్వు చనిపోయిందన్నావు కదరా, ఇప్పుడు బ్రతికుందేంటి అని ఏడుస్తూ ఉంటుంది. ఏంటక్క, చనిపోయినప్పుడేమో నవ్వావు, ఇప్పుడు బ్రతికిందంటే ఏడుస్తున్నావేంటి? నువ్వేంటో నాకు అర్థం అవ్వట్లేదక్క అని లోపలికి బిట్టు కూడా వెళ్తూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు మంచిగా పెళ్ళి ఆగిపోతుంది అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ పెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు రామలక్ష్మి నన్ను చేసుకుంటుందా, ఏమవుతుంది, లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అని ఈ విధంగా శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక శౌర్య కూడా మంగళ స్నానాలు అయిపోతూ ఉంటాయి. ఇక శౌర్య కూడా బయటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే అప్పుడే అస్మిత కాల్ చేస్తూ ఉంటుంది. హలో సార్ అని ఈ విధంగా అస్మిత మాట్లాడుతూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి రాదా? నువ్వు నాకు కాల్ చెయ్యొద్దని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ నాకే చేస్తున్నావేంటి, ఇంకా ఏం చేస్తావు అని సీరియస్గా శౌర్య మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో సార్, అలా కోపంగా మాట్లాడకండి సార్, అయినా కోపడండి సార్, మీరు కోపంలోనే క్యూట్గా ఉంటారు సార్ అని ఈ విధంగా అస్మిత చెప్పగానే, చీ ఇన్నిసార్లు కొట్టినా కూడా నీకు సిగ్గు రాలేదా అని ఈ విధంగా శౌర్య మాట్లాడుతూ ఉంటాడు. అయినా నేను అప్పుడే ఆ బొందలోనే ఇష్టపెట్టాల్సింది, అయినా నేను కాపాడి పెద్ద తప్పు చేశాను, తప్పంతా నాదే అని ఈ విధంగా శౌర్య కాల్ కట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అస్మిత కాల్ చేసి, అయ్యో సార్ ఎందుకు కాల్ కట్ చేశారు సార్, అసలైన విషయం ఇప్పుడే కదా సార్ నీకు చెప్పాలి అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది. ఏంటి, మళ్ళా ఏం తగలిస్తావు అని ఈ విధంగా శౌర్య చెప్పగానే, లేదు సార్, అది మీకు కూడా సస్పెన్సే సార్ అని ఈ విధంగా అస్మిత ఇప్పుడు కాల్ కట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇది ఏం చేస్తుంది, మళ్ళా ఇప్పుడు మా ఇద్దరిని ఏం చేస్తుంది అని ఈ విధంగా శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అస్మిత ఏం చేస్తుంది, అసలు మళ్ళీ ఏం చేస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఏం చిచ్చు పెడుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.